హలో అండి. మీకు ఒక చిన్న కథ చెప్పమంటారా? ఈరోజు మేము వద్దన్నా నువ్వు చెప్తావు కదమ్మా అంటారేమో. అవునండి. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారండి. ఆ రాజుగారు పాలు తీసుకురమ్మని ప్రజలందరికీ దండోర వేసి చెప్పారు. రేపు ఉదయం అందరూ మీకు ఎన్ని కలిగితే అన్ని పాలు తీసుకురండి అని చెప్పేసి. సరే అని ప్రజలు కూడా ఓకే దండోర వేసారంటే అది ఆజ్ఞ శిరస వహించాలి కదా. ఓకే వహించారు. తెల్లవారింది, ఒక్కొక్కరు క్యూ కట్టుకొని లైన్ కట్టుకొని వచ్చారు. వస్తే మంత్రి వారి చెప్పారు, ఈ గిన్నెలో పాలు పోయండి, మీరు ఎవరు తీసుకొచ్చినన్నా ఇందులో పోయండి అని ఆ రాజుగారు పెట్టిన బిందికి ఒక క్లాత్ కప్పేశారు. అందరూ వచ్చారు, అవి పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగే అడ్డంగా కూడా ఒక తెర కట్టేశారు, అంటే ఎవరు తెచ్చిన. అయితే అయిపోయింది. అందరూ లాస్ట్ వరకు చూశారు. అందరూ తెచ్చినవన్నీ అందులో పోసేసారండి. రాజుగారు తెచ్చిన బిందులోని రాజుగారు అక్కడ పెట్టిన బిందులో పోసేసారు. పోసేసి ఎవరి మట్టికాళ్ళు వెళ్ళిపోయారు. సరే రాజుగారు ఏమో మంత్రి గారిని దాంతో ఏదన్నా రుచికరమైన భోజనం వండించి ప్రజలకు పెట్టిందామని చెప్పేసి అనుకున్నారండి. అయితే వారేం చేశారు, సరే ఓపెన్ చేయండి, ఆ గుడ్డ తీయండి అని చెప్పేసి అంటారు. గుడ్డ తీస్తే అందులో ఏమున్నాయో తెలుసండి? నీళ్ళండి. అంటే వాళ్ళు అనుకుని ఉంటారు ప్రజలు, అందరూ పాలే పట్టుకెళ్తారు కదా, నేను నీళ్ళు పట్టుకెళ్తే ఏమున్నది తెలుస్తుంది ఏంటి మనం నీళ్ళు పట్టుకెళ్ళామని చెప్పేసి అని అనుకుని ఉంటారు. పాపం అందరూ నీళ్ళే తీసుకొచ్చారండి. మేబీ వాళ్ళ దగ్గర మరి ఆ సమయానికి పాలు దొరికి ఉండకపోవచ్చు, లేదంటే రాజుగారు ఆజ్ఞ కొరకు తీసుకొస్తారు కదా, మరి లేవో ఏమో, మొత్తానికి అన్ని నీళ్ళే ఉన్నాయి. రాజు ఒక నిమిషం ఆశ్చర్యపోయాడండి. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నేను చెప్పాను కదా ఇలా జరిగింది ఏంటి, అయ్యో ఎవరు ఎందుకు ఆజ్ఞ శిరస వహించలేదని చెప్పి ఒక నిమిషం ఆలోచించుకుంటున్నాడు ఏం జరిగిందని. ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానో చెప్పమంటారండి? నేను లైక్స్ అడగట్లేదండి, అందుకే మీరు ఏమన్నా లైక్ చేయట్లేదేమో. మా ఫ్రెండ్స్ ఎవరైనా కనబడితే వాళ్ళకి చెప్తున్నాను ఏమని, వీడియోస్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అని. వేళ నచ్చట్లేదేమో అండి. కానీ ఏమంటున్నారంటే మొదటి లైక్ మాదే ఉంటుంది అంటున్నారు. కానీ ఆ మొదటి లైకే ఉంటుందండి, ఉన్న లైక్స్ ఉండట్లేదు. అందుకే రాజుగారు అందరినీ పాలు తెమ్మంటే నీళ్ళు తెచ్చినట్టుగా కాకుండా లైక్స్ కొడుతున్నామని కాకుండా లైక్స్ కొట్టండి. ఒకవేళ నేను ప్రజెంట్ చేసే వీడియోస్ ఏమైనా బాగోకపోతే మీ వీడియోస్ ఇలా ఉన్నాయండి, దీన్ని కొంచెం మార్చండి అని చెప్పేసి చెప్పండి. లైక్ మాత్రం అడుగుతానండి, లైక్స్ కొట్టండి, ఓకేనా?